వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. ఏపీలో పోలింగ్ తర్వాత చెలరేగిన హింసాత్మక ఘటనలపైన కేంద్ర ఎన్నికల సంఘం తీవ్ర స్థాయిలో సీరియస్ అయ్యింది. ఈ మేరకు ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీకి ఈసీ సమన్లు జారీ చేసింది. పోలింగ్ తర్వాత జరిగిన హింసాత్మక ఘటనలపైన వివరణ కోరింది. వ్యక్తిగతంగా ఎన్నికల కమిషన్ ముందు హాజరై వివరణ ఇవ్వాలని వారిని ఆదేశించింది. ఆంధ్రప్రదేశ్లోని పోలింగ్ అనంతరం వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణలు రణరంగంగా మారాయి. తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆవరణలో మారణాయుధాలతో రెచ్చిపోయారు. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్లను పరిశీలించేందుకు వచ్చిన చంద్రగిరి టీడీపీ అభ్యర్థి పులివర్తి నానిపై హత్యాయత్నం చేశారు. అటు పల్నాడు జిల్లాలోనూ అన్ని 4-5 నియోజకవర్గాలలో ఘర్షణలు తలెత్తాయి. కర్రలు, కత్తులు, రాడ్లతో దాడులు చేసుకున్నారు, రాళ్లు విసిరారు. ఇక అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే జేసీ వర్గీయుల మధ్య గొడవలు జరిగాయి. మొత్తంగా పల్నాడు, చంద్రగిరి, తాడిపత్రి, సత్తెనపల్లి, మాచర్ల, తిరుపతి తదితర ప్రాంతాలలో హింసాత్మక ఘటనలలో వాహనాలను తగలబెట్టారు. రాళ్లు రువ్వుకోవడం, మారణాయుధాలతో దాడులు చేసుకోవడం వంటి ఘటనలు జరిగాయి. దీంతో ప్రస్తుతం ఆ ప్రాంతాలలో పోలీసులు 144 సెక్షన్ విధించారు. ఏపీలో పోలింగ్ అనంతరం హింసాత్మక ఘటనలు జరగడంపైన కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. పోలింగ్ అనంతరం హింసను ఎందుకు కంట్రోల్ చేయలేకపోయారో వివరణ ఇవ్వాలని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి, డీజీపీ హరీష్ కుమార్ గుప్తలను ఈసీ ఆదేశించింది. ఈ మేరకు ఢిల్లీకి వచ్చి వివరణ ఇవ్వాలని సమన్లు జారీ చేసింది. వ్యక్తిగతంగా వివరణ ఇవ్వాలని సీఎస్ డీజీపీని ఆదేశించింది. ఇదిలా ఉంటే ఏపీలో అల్లర్లు సృష్టించిన నిందితులను 2 రోజులలో అరెస్టు చేస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా ప్రకటించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసులపైన కఠిన చర్యలు ఉంటాయన్నారు. ఈవీఎంలు ధ్వంసం చేసిన వారిని జైలుకు పంపిస్తామని స్పష్టం చేశారు. 715 ప్రాంతాలలో పోలీసు పికెట్ కొనసాగుతుందన్నారు. స్ట్రాంగ్ రూమ్స్ దగ్గర పార్టీలకు చెందిన ప్రతినిధి 24 గంటలు ఉండవచ్చన్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.